జై శ్రీమన్నారాయణ. ఈరోజు తిరుప్పావైలోని 26వ పాశురము దాని యొక్క భావము తెలుసుకుందాము. మాలే మణివన్నా మార్గలి నీరాడువాన్ మేలయ్యార్ செய்வனகள் வேணுவன கேட்டியேல் இலத்தை எல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்துவுன் பாங்கிஞ்சன்னியே போல்வன శబ్దంగల్ పోయిప్పాడుడై ఎనవేశాల పెరుం పలయ్యే పల్లాన్నిచ్చైప్పారే కోల విలక్కే కొడియే విదామే ఆలి నిలయ్యాయ్ అరులేలో రెంబావాయ్. దీని యొక్క భావము, ఆశిత వ్యామోహమే స్వరూపంగా కలిగిన ఇంద్రనీలమణి వంటి శరీరము కలవాడా, ఓ వటపత్రశాయి, మార్గశిర మాస స్నానం చేయగా వచ్చాము. మా పూర్వులను ఈ స్నానవ్రతాన్ని ఆచరించియున్నారు. ఈ వ్రతానికి అవసరమగు పరికరములను నిన్నర్థింపగా వచ్చాము. దయచేసి ఆలకింపుము. భూమండలమంతయు వణుకు కలిగించినట్లు ధ్వనించే పాల వంటి తెల్లనైన శంఖములు సరిగా నీ పాంచజన్యం వంటివి కావలను. అతిపెద్దవైన పర వంటి వాద్యములు కావలను. మృదు మధురమైన కంఠములతో మంగళగానాలను పాడే భాగవతులను కావాలి. వత్తములో ముందుకు సాగే నిమిత్తము మంగళదీపము కావాలి. వ్రాత సంకేతములుగా అనేక చాందినీలు కావాలి. లోకాలన్నింటినీ నీ చిరుబొజ్జులో దాచుకొని ఒక లేత మట్టి ఆకు మీద పరుండిన నీకు చేతగానిదేమున్నది స్వామి? కరుణించి మా వ్రతము సాంగోపాంగముగా పూర్తి అగినట్లు మంగళాశాసనం చేసి వీనిని ప్రసాదింపుము అని ఈ తిరుప్పావై పాశురం యొక్క భావము. ఓం శ్రీమాత్రే నమః. రేపటి వీడియోలో 27వ పాశురము దాని యొక్క భావము తెలుసుకుందాము.